పుణ్యాత్ముడు. ఒక గ్రామంలో కనకయ్య, కాంతయ్య అని ఇద్దరు వృద్ధులుండేవారు. కనకయ్యకు 20 ఎకరాల పొలము, బోలెడన్ని పశువులు, పెద్ద లోగిలి ఉన్నాయి. కాంతయ్య 5-6 ఎకరాలు గల సామాన్యపు రైతు. అయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉంటుండేవారు. ఎప్పటికైనా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలని వారిద్దరూ అనుకున్నారు. కాశీ ప్రయాణానికి కాంతయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కానీ కనకయ్యకు ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చేది. ఒక ఏడు ఇంటి ముందు భాగాన మిద్దె వేయించాడు. ఇంకో ఏడు గొడ్ల సావిడి పెద్దది చేయించటం పెట్టుకున్నాడు. ఏం కనకయ్య, ఈ ఏడన్నా కాశీ వెళ్లేదుందా లేదా? నీదే తాత్సారం అని కాంతయ్య అన్నాడు. పోదాం లేరా, కాస్త డబ్బు అది చూసుకొని 100 రూపాయలన్నా చేతిలో లేకుండా ఎట్లా బయలుదేరతాం? నువ్వు మాత్రం ఉన్నపాటున ఎక్కడ పట్టిస్తావు అని కనకయ్య అన్నాడు. నువ్వు రేపు బయలుదేరుతానను, నేను డబ్బు తెస్తాను. నాకన్నా మోతుబరువై ఉండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావేం అని కాంతయ్య అన్నాడు. కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఆ ఏడు కాశీ ప్రయాణం పెట్టాడు. 1 నెల రోజుల పాటు తన వ్యవహారాలన్నీ తన కొడుకుకు ఒప్పగించి తాను లేని సమయంలో పొలం పనులు, పెరడు పనులు, ధాన్యం అమ్మకాలు ఎలా చేయాలో, ఏ పొలంలో ఏం చల్లాలో, ఎంత ధాన్యం ఎప్పుడు ఎలా నిలువ చేయాలో, శిస్తులు అవి ఎంతెంత ఇవ్వాలో కొడుకుకు వైనంగా తెలియపరిచి అందరికీ అంపకాలు చెప్పి సుముహూర్తాన బయలుదేరాడు. కాంతయ్య మటుకు తనకున్న 2 పశువులను అమ్మి మిగతాది పంటలో నుంచి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి 100 రూపాయలు తీసుకున్నాడు. తన కొడుకును పిలిచి, ఒరే నాయనా, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు నా సహాయం లేకుండా కాడి మొయ్యాల్సిందే. కనుక ఇల్లు వాకిలి చక్కగా చూసుకో అని అన్నాడు. ఇద్దరూ కలిసి కాశీకి బయలుదేరారు. 1 నెల రోజుల పాటు ప్రయాణం సుఖంగానే జరిగిపోయింది. వాళ్ళు మజిలీ చేసిన చోటల్లా సత్రాలలోనూ గృహస్థుల ఇళ్లలోనూ ఆతిథ్యం దొరికింది. కాశీ యాత్రికులని ఆదరించి అనేక మంది వాళ్లకు బట్టలు పెట్టారు. దారి వెంట తినటానికి ఫలహారాలు కూడా మూటగట్టి ఇచ్చారు. వెంట తెచ్చుకున్న డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండానే ప్రయాణం జరిగిపోయింది. కానీ వారు వింధ్య ప్రాంతం సమీపించేసరికి వారికి ప్రయాణం కష్టం కాసాగింది. ఆ ఏడు ఆ ప్రాంతంలో వానలు లేవు. ప్రజలు భయంకరమైన కరువు కాటకాలకు గురి అయ్యారు. బావులు, చెరువులు వట్టిపోయి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి పట్టింది. సత్రాలన్నీ మూసేశారు. ఎంతో డబ్బిస్తేనే గాని ఎండు చెక్కలు కూడా తినటానికి దొరకటం లేదు. ఈ ప్రాంతం దాటేదాకా మనం ఎక్కువ మజిలీలు చేసి లాభం లేదు అని కనకయ్య అన్నాడు. రాత్రిళ్ళు 2 జాములు మాత్రమే విశ్రమిస్తూ వారు ఆగకుండా నడక సాగించారు. భూదేవి బావురుమంటున్నది. ఎక్కడా జనసంచారం లేదు. ఇద్దరూ పెద్దవాళ్ళు అయినా దీక్షతో ముందుకు నడుస్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో, నాకు చాలా దాహంగా ఉన్నది, ఆ కనిపించే ఇంటికి వెళ్ళి ఇన్ని మంచినీళ్లు తాగి వస్తాను అని అన్నాడు. నేను కాలు సాగిస్తాను, నువ్వొచ్చి నన్ను కలుసుకో అంటూ కనకయ్య వెళ్ళిపోయాడు. కాంతయ్య తాను చూసిన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి, ఎవరండి లోపల అని పిలిచాడు. కాని జవాబు లేదు. కాంతయ్య ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఇంటివాళ్లు తలా ఒక దారిన చాపకట్టలల్లే పడి ఉన్నారు. వారు బతికున్నది లేనిది కూడా కాంతయ్య తెలుసుకోలేకపోయాడు. ఆ ఇల్లు ఒక పేద రైతుది. ఆ రైతు, అతని భార్య, తల్లి, కొడుకు, కూతురు కూడా తమకున్న ఒక కుంట పొలంలో పనిచేసి పండిన సమయంలోనే ఒక పూట తింటే మరొక పూట పస్తుంటూ బతికేవాళ్ళు. కాటకం రాగానే వాళ్ళు దెబ్బతిన్నారు. ఆ ఏడు ఒక్క గింజ కూడా పండలేదు. ముందు పాలిచ్చే గేదెను అమ్మారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న చెంబులు, కంచాలు, చిన్న చిన్న గిన్నెలు అమ్మారు. అంతా అయిపోయింది. వారం రోజుల నుంచి ఎవరికీ తిండి లేదు. 2 రోజుల నుంచి నీరు కూడా లేదు. రైతు తల్లి కిందటి రోజు నీళ్లు తెద్దామని కుండ తీసుకొని బావికి బయలుదేరి శోషతో పడిపోయింది. కుండ పగిలింది. ఆమె అక్కడ్నుంచి లేవలేకపోయింది. కొస ప్రాణాలతో ఉన్న ఈ కుటుంబాన్ని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపు తరుక్కుపోయింది. ఆయన ఇల్లంతా వెతికి ఒక చట్టి తీసుకొని బయలుదేరాడు. బావి చాలా దూరాన ఉన్నది. ఆ బావి నుంచి చట్టీతో నీళ్లు తెచ్చి అందరి నోళ్లలోనూ నీళ్లు పోశాడు. కాంతయ్య మూటలో 2-3 రోజులకు సరిపోయే దిబ్బ రొట్టెలున్నాయి.
వాటిని తుంచి నీళ్లలో తడిపి ముందు పిల్లల చేత తర్వాత పెద్దవాళ్ల చేత తినిపించాడు. 1 గంటలో అందరూ లేచి కూర్చోగలిగారు. కాని అప్పుడే ఆపద గడవలేదు. అందుచేత కాంతయ్య ఊళ్ళోకి వెళ్ళి ఒక బాన 2-3 ముంతలు ఇంత బియ్యము, పప్పు, ఉప్పు, ఇతర వంట సామాగ్రి కొనుక్కొని వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న ఎండు పుల్లలన్నీ మోపులు కట్టి తెచ్చివేశాడు. ఎన్నో రోజుల తర్వాత ఇంటిల్లిపాది ఆ రాత్రికి అన్నం తిన్నారు. అందరికీ కాంతయ్య దేవుడైపోయాడు. పిల్లలు తాతయ్య తాతయ్య అంటూ వెంటపడ్డారు. వాళ్ళు మళ్ళీ లేచి తిరుగుతూ నవ్వుతూ అరుస్తూ ఆడుకుంటూ ఉంటే కాంతయ్యకు పట్టరాని ఆనందమైంది. ఆ రాత్రి బయలుదేరి వెళ్ళి కనకయ్యను కలుసుకుందామనుకున్నాడు. కాని తాను పోతే వీళ్ల మాటేమిటి? మరొక వారం రోజుల్లో వీరంతా మళ్ళీ పాడిపోతారు. ఆ దృశ్యం జ్ఞాపకం వస్తేనే కాంతయ్యకు ఒళ్ళు గరిబొడిచింది. ఇలా 2 రోజులు గడిచాయి. బాబాయ్, నువ్వు మా పాలిటి దేవుడల్లే వచ్చావు. నీ రుణం ఏ జన్మకు తీరదు. కాని మాకు ఎంతని సహాయం చేస్తావు? దేవుడే మమ్మల్ని వదిలేసి ఊరుకున్నాడు కదా అని రైతు నిస్సహాయంగా అన్నాడు. నాయనా, ఏదో ఒకటి చేయవద్దా? పొలం దున్నదాం, పెరట్లో కూరలు పండిద్దాం అని కాంతయ్య అన్నాడు. దున్నలు బండి ఉండేవి, కానీ అమ్మేశాను. పొలం అదివరకే 30 రూపాయలకు తాకట్టు పెట్టాను. ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసుకుపోతాడు అని రైతు అన్నాడు. ఆ రోజే కాంతయ్య రైతును వెంటబెట్టుకుని వెళ్ళి బాకీదారుకు డబ్బు చెల్లించి పొలం విడిపించాడు. మరొక 40 రూపాయలు ఖర్చు చేసి బండి దున్నలు కొన్నాడు. రైతుకు అతని కుటుంబానికి కొత్త శక్తి వచ్చినట్టయింది. కాంతయ్యను చూస్తూనే వారి ఉత్సాహం రెట్టింపైంది. ఇలా 3 నెలలు గడిచాయి. రైతు పొలంలో పైరు మంచి ఏపు మీద ఉన్నది. ఇంటిల్లిపాతి కష్టపడి పెరడు నిండా అంతులేని కూరగాయలు పండిస్తున్నారు. దానిమీదనే వారికి చాలా రాబడి వస్తున్నది. ఇక నేను సాగవచ్చు, వీళ్ల కష్టాలు తొలగినట్టే. కనకయ్య ఈ పాటికి కాశీ చేరే ఉంటాడు, పుణ్యాత్ముడు అని కాంతయ్య అనుకున్నాడు. ఆయన వెళ్తానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. ముఖ్యంగా పిల్లలు ఏడిచి రాగాలు పెట్టి, తాతయ్య నువ్వు పోవద్దు అని అన్నారు. వాళ్ళు తనను బుద్ధిపూర్వకంగా పోనివ్వరని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయే వేళ తన వస్తువులు మూటగట్టుకొని బయలుదేరాడు. కానీ లెక్క చూసుకుంటే దగ్గర 12 రూపాయల చిల్లరే ఉన్నది. ఈ డబ్బుతో నేను కాశీ వెళ్లేదేమిటి? ఈసారికి విశ్వేశ్వరుడి అనుగ్రహం లేదు అని అనుకొని కాంతయ్య వెనక్కు తిరిగి మరో నెలకల్లా ఇల్లు చేరుకున్నాడు. ఆ రోజు దాహం తీర్చుకొని వస్తానని కాంతయ్య వెళ్ళాక కనకయ్య 1 మైలు దూరం నడిచి ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు. భోజనమయ్యాక 2 ఘడియలు కునుకు తీశాడు. అప్పటికి కాంతయ్య జాడలేదు. 2 గంటలు కాంతయ్య కోసం చూస్తూ కూర్చున్నాక కనకయ్యకు ఒక అనుమానం తగిలింది. తాను నిద్రపోయే సమయంలో కాంతయ్య తనను దాటి వెళ్ళాడేమో. మంచినీళ్లకు వెళ్ళిన వాడు గంటల తరబడి ఎందుకు రాడు? ఈ అనుమానం తగలగానే కనకయ్య చివాలున లేచి దారిపుచ్చుకున్నాడు. ఇలా వారాలు నెలలు గడిచిపోయాయి. కనకయ్య దారిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ ఫలానా బట్టతల ఆసామి ఇటుగా వచ్చాడా అని కనబడిన వారినల్లా అడుగుతూనే వచ్చాడు. కాని కాంతయ్యను ఎవరూ చూసినట్టు చెప్పలేదు. చివరకు కనకయ్య కాశీ చేరుకున్నాడు. గంగా స్నానం చేసి ఆలయాన్ని తిరిగి చివరకు విశ్వేశ్వరాలయం చేరుకున్నాడు. ఆలయంలో జనం కిటకిటలాడుతున్నారు. ఆ తొక్కిడిలో కనకయ్య పెద్దవాడు కావటం వల్ల గర్భగుడిలో అడుగు పెట్టలేకపోయాడు. తనకన్నా అదృష్టవంతులు లింగాన్ని తాకి పవిత్రులవుతున్నారు. దీపారాధనల వెలుగులో వారి ముఖాలు కనకయ్యకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వారికేసి చూస్తున్న కనకయ్య నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురు ఆనించి లేచి నిలబడేటప్పుడు ఆయన బట్టతల నిగనిగలాడింది. మరుక్షణం కాంతయ్య ముఖం కనకయ్యకు స్పష్టంగా కనిపించింది. ఔరా, నాకన్నా ముందే వచ్చి లోపలికి దూరావా అని కనకయ్య కాంతయ్యను మనసులో మెచ్చుకొని బయటకు వచ్చేటప్పుడు అతన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆలయం ద్వారం వద్ద నిలబడ్డాడు. సాయంకాలం దాకా చూసిన కాంతయ్య జాడలేదు. కాశీలో కనకయ్య 3 రోజులున్నాడు. 3 రోజులు విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు. 3 రోజులు ఆయనకు శివలింగం సమీపాన కాంతయ్య ఆయన బట్టతల కనిపించాయి.
కనకయ్య గయా ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకొని గంగాజలంతో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఆయనకు కాంతయ్య ఆగిన చోటు ఇల్లు కనిపించాయి. ఆ ఇంటివారిని అడిగితే కాంతయ్య విషయం తెలుస్తుంది కదా అని రైతు ఇంటికి వెళ్ళాడు. అక్కడ కనకయ్యకు కాంతయ్య సంగతంతా తెలిసింది. కాంతయ్య ఆ ఇంట్లోనే 3 మాసాలున్నాడంటే తనకన్నా ముందు కాశీ చేరటం అసంభవం. కాంతయ్య, నువ్వు నిజంగా పుణ్యాత్ముడివి. విశ్వేశ్వరాలయం గర్భగుడిలోకి నువ్వు ఎలా పోగలిగావో నాకిప్పుడు అర్థమైంది. విశ్వేశ్వరుణ్ణి తాకి పవిత్రం కావటానికి కాశీదాకా పోనవసరం లేదని నువ్వు రుజువు చేశావు అని అనుకుంటూ కనకయ్య ఇంటిదారి పట్టాడు.